అందరికీ నమస్కారం. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. అలాగే దళ్య మొక్కలు ఎంతో అందంగా ఉంటాయి. సీజన్లో పూసిన ఆ పూల తాలూకు అందం వేరు. మరి నేను ఇంతకుముందు వీడియోస్లో చూశాను, దాలియా అన్నది విత్తనాలు కూడా అవుతాయని. నేను చిన్నప్పటి నుంచి పెంచుతున్నాను, నాకైతే అటువంటి థాట్ కానీ అటువంటి అవగాహన లేదు. బల్బ్స్, బంగాళదుంపల కింద దుంపలు ఉంటాయి కదా, వాటి వల్లనే వృద్ధి చెందుతుంది అన్నది నాకు తెలుసు. అయితే నేను ఈ ఫ్లవర్స్ను తీయకుండా, కట్ చేయకుండా ఉంచాను. ఎందుకంటే అవి అందులో నుంచి విత్తనాలు వస్తాయని నేను ఒకసారి నాకు వచ్చిన నోటిఫికేషన్ వీడియోలో నేను చూశాను. కాబట్టి అది జెన్యూన్గా ఉంటేనే నేను దానిని ఎవరికైనా చెబుతాను. అది నా తాలూకా నైజం, నా తాలూకా తత్వం. లేనిపోనివన్నీ అయితే నేను చెప్పను. అందువలన నేను ఆ ఫ్లవర్ను అలాగ వాడనిచ్చి అలా ఉంచేశాను అన్నమాట. మళ్ళీ ఇక 2-3 ఫ్లవర్స్ వస్తాయి. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్కొక్క ఫ్లవర్లో ఉంటాయి, ఒక్కొక్క ఫ్లవర్లో ఉండవని చెప్పి, అందుగురించే నేను ఒక 2-3 ఫ్లవర్స్ అయితే నేను ఆ పువ్వులను అలాగే ఉంచేసి వాటిలో ఉండేది ఎంతవరకు నిజము అబద్ధం అన్నది నేను తెలుసుకొని మీకు తెలియచేద్దామని చెప్పి నేను అలా పూలను కొయ్యకుండా అలా ఉంచానన్నమాట. మరి ఇది ఈరోజు వీడియో అన్నమాట. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్.